ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా ఈరోజు మనం ఆలోచించబోయే అంశం దిష్టి తగిలిద్ది జాగ్రత్త. మీరు సరిగ్గానే విన్నారు. అంశం పేరేంటి? ఈ బాగా గుర్తుంటాయి కదా. లోకంలో దిష్టి అనగానే భయపడిపోతూ ఉంటారు కదా. ఇంతగా దిష్టి తగిలిద్దా తగలదా? ఎంతమంది చెప్పండి. దిష్టి తగిలిద్ది అన్నవాళ్ళు చేయొద్దండి. ఎవరు ఎత్తలా? ఇప్పుడు తగలదన్న వాళ్ళు చేయొద్దండి. దొరికిపోయారు. రైట్. అందరూ తగలదన్న దానికే చేయొత్తారు, నాకు తెలుసు కదా. దిష్టి అంటే భయపడతారా? భయపడరా? అందరూ భయపడతారు. ఎందుకంటే నరదిష్టికి ఏమైద్ది? నల్లరాయి బద్దలైద్ది. అందుకే ఇల్లు కట్టుకునేవాళ్ళు ఇల్లు పూర్తి అవ్వకముందే ఏం పెడతారు? ఇంటి మీద ఒక భయంకరమైన ఒక తలకాయ పెడతారు. మరి బాడీ ఎక్కడ ఉందో తెలియదు కానీ కొమ్ములు పళ్ళు ఇలా ముందుకు వచ్చి అలా పెడతారు. చిన్నపిల్లలకి అమ్మ అన్నం పెడతా చివరి ముద్ద ఏం చేసిద్ది? అలా బిడ్డ చుట్టూ తిప్పేసి తీసి తూతూ అని ఊసేసి అలా పక్కన పడేసింది. అంటే ఆ బిడ్డకు ఉన్న దిష్టి అంతా పోయిద్దని. ఆ తర్వాత కొత్తగా పెళ్ళైన దంపతులకి కూడా ఏం చేస్తారు? ఎర్ర నీళ్ళ దిష్టి లేదా ఎర్ర కారంతో ఆ ముద్ద కలిపి అలా దిష్టి తీసి పడేస్తారు. కొంతమంది గుమ్మడికాయలతో దిష్టి తీస్తారు. ఇంకా నిమ్మకాయలు, మిరపకాయలు, ఇలాంటివన్నీ దిష్టిని పోగొట్టే సాధనాలుగా మనం ఉపయోగిస్తూ ఉన్నాం. ఇంకా కొంతమంది అయితే ఆటోల మీద మీరు చూసే ఉంటారు కదా, ఎక్కిరిస్తున్నట్టు నాలుగు బయట పెట్టి ఎక్కిరిస్తున్న కోతి బొమ్మలు ఈ మధ్య ఎక్కువ పాపులర్ అయినవి. అమ్ముకునే వాళ్ళకి మంచి గిరాకీ ఇది కదా. ఇంతకుముందు లేవు ఈ కోతి బొమ్మలు. ఎక్కడో దొరికింది ఒక కోతి బొమ్మ నాలుగు బయట పెట్టినట్టు, అది ఆటోల మీద అంటిస్తున్నారు. ఇంకొంతమంది అయితే నన్ను చూచి ఎడవకురా, అప్పు చేసి కొన్నాను, లోన్లో కొన్నాను, ఇవి ఆటో వెనకాల మనకు కనపడుతూ ఉంటాయి. అంటే వాడు చూసి వీడిని చూసి ఏడిస్తే ఆడికి దిష్టి తగిలి ఆటోకి ఏదో అయిపోయిందనే ఒక ఆలోచన. ఇంకా కొంతమంది అయితే నరదిష్టి నీకో నమస్కారం, ఇలాంటివన్నీ ఆటోలు వెనకాల కనపడతా ఉంటాయి మనకి. ఇంతకీ దిష్టి లేదు అంటారు మీరు. ఉందని బైబిల్ చెప్తుంది. నమ్ముతారా? ఉందని బైబిల్ చెప్తుంది. దిష్టి అనేది వికృతి, దృష్టి అనేది ప్రకృతి. ప్రకృతి వికృతులు తెలుగులో చదువుకున్న వాళ్ళకి అర్థమైంది. ప్రకృతి దృష్టి అనేది ప్రకృతి అయితే దిష్టి అనేది వికృతి. దృష్టిలో నుంచే దిష్టి వచ్చింది. దృష్టి దేంట్లో నుంచి వచ్చింది? కంటిలో నుంచి వచ్చింది. ఇంతకీ కంటిలో నుంచి వచ్చే చూపులో తేడానా, చూపు వెనకాలన్న ఆలోచనలో తేడానా? చూపు వెనకాలన్న ఆలోచనలో తేడా. మీకు కొన్ని దిష్టిల గురించి, చూపుల గురించి చెప్తాను. సొంత దృష్టి అంటే వీళ్ళు మా సొంత వారు అనే దృష్టితో చూసామనుకో, ఏం చేస్తాం? వాళ్ళకి అన్నీ ఇచ్చేస్తాం, అన్నీ మేలు చేస్తాం. పరాయి దృష్టి, చూపు ఒకటే, కళ్ళు రెండు, చూపు ఒకటే. ఇప్పుడు సొంత దృష్టికి చూసినప్పుడు ఎలా ఉంటాయి కళ్ళు? పరాయి దృష్టితో చూసినప్పుడు కళ్ళు ఎలా ఉంటాయి? కళ్ళల్లో ఏమన్నా మార్పు వచ్చిద్దా రాదా? ఏం మార్పు రాదు, కళ్ళల్లో మార్పు రాదు, కానీ ఆ చూసిన విధానంలో, ఆలోచనలో మార్పు వచ్చింది. ఇంకా కొన్ని దృష్టిలు దయగల దృష్టి, దయగల దృష్టి అంటే ఆ దృష్టి వెనకాల ఏం కనపడింది అంటే వాళ్ళ పట్ల చూపించే దయ కనపడింది. తర్వాత విషపు చూపు, విషపు దృష్టి అంటే చూపులో నుంచి ఏమన్నా పాయిజన్ స్ప్రే అయిద్దా? విషపు చూపు అనగానే ఆ చూపులో లోపల ఏదో కుట్ర ఉంది, వీడికి ఏదో హాని చేయాలనే కుట్ర ఉంది. ఇంకా మోహపు చూపు, చూడగానే ఆ వ్యక్తిని ఏదో చేయాలి అనే ఆకాంక్ష, మోహంతో చూస్తారు. తర్వాత చల్లని చూపు, దయగల చూపు, దొంగ చూపులు, దరిద్రపు చూపు, గర్వపు దృష్టి, అహంకార దృష్టి, ఇంకా అసహ్య దృష్టి, ఇలా చాలా రకాల దృష్టిలు ఉంటాయి. కానీ కళ్ళు మాత్రం అవే. వీటన్నిటి వెనక భావం ఏంటంటే దృష్టి వెనకాల ఉన్న ఆలోచనను బట్టి మనం చేసే క్రియ ఉంటుంది.
నరదృష్టికి నల్లరాయి అయిద్దా అవదా? చూడండి, రాయి వైపు ఎంతసేపు చూస్తారో చూడండి, బద్దలు అయిద్దా అవదా? కానీ అయిద్ది. అవదనగండి, అయిద్ది. ఈరోజు పెద్ద పెద్ద కొండలు ఏమవుతున్నాయి? ఎందుకు బద్దలైనవి? ఎందుకు? కొండలు కొన్ని కనిపించట్లా. ఆ పేరేచర్ల అటువైపు వెళ్తే కొన్ని కొండలు ఒకప్పుడు చూసిన పర్వతాలు లేవు, చిన్న స్తూపాల్లాగా కనపడుతున్నాయి. ఏమైనాయి? మనిషి దృష్టి దాని మీద పడింది, బద్దలైపోయినాయి, మొక్కలైపోయినాయి, రోడ్లు అయిపోయినాయి, కొన్నేమో ఇళ్ల మీద స్లాబ్లు అయిపోయినాయి, కొన్ని బ్రిడ్జీలు అయిపోయినాయి. అంటే మనిషి దృష్టి పడితే నల్లరాయింది, పెద్ద పర్వతం కూడా బద్దలైపోయింది. అందుకే మనిషి దృష్టిని మనుషులు భయపడతారు, దృష్టికి భయపడతారు. మీ అమ్మాయి భలే బొద్దుగా ఉంది అన్నాం అనుకోండి, మీ పాప ఏమంటుంది? వెంటనే ఇంటికి తీసుకెళ్ళి తుప్పుకోమని ఊసేసి తిప్పి చేయి నొప్పి పుట్టిదాకా తిప్పి అన్నం ముద్దటి పడేస్తారు. ఆ మాట అంటే అక్కడ నుంచి ఏదో పవర్ వెళ్ళిపోయి ఆ పాప మీదో ఆ బాబు మీదో ప్రభావం చూపించి వాళ్ళు ఏదో ఈ మధ్య వాళ్ళ దిశ తగిలిందండి, అందుకే మా పాప మా బాబు చిక్కిపోతున్నారంటూ ఉంటారు. ఇది గిలి అంటారు. దీన్ని ఏమంటారు? గిలి. అలా చూపుబడి ఆ చూపులో నుంచి ఏదో శక్తి వెళ్ళిపోయి దాన్ని ఏం చేయదు. నూతన దంపతులకు దిష్టి ఎందుకు తెస్తారు? అందరూ వీళ్ళు అందంగా ఉన్నారని మెచ్చుకొని ఏదో దిష్టి తగిలిద్దని, దానివల్ల వీళ్ళకేదో నష్టం జరిగిద్దనే భావంతో ఈ పనికి మాలిన ఆలోచన చేసిన ఈ చదువురాని వాళ్ళు చేసిన కార్యక్రమం ఇది. ఇంటికి గుమ్మడికాయలు కడతారు, 3 నిమ్మకాయలు 2 మిరపకాయలు పెడతారు, ఇంకా కొన్ని వెంట్రుకలు చుడతారు, కొంతమంది ముళ్ళకంప పెడతారు, ఇంకా గుమ్మడికాయ కడతారు ఉట్టిలాగా కట్టి. ఇవన్నీ ఏంటంటే ఏదో దిష్టిని నివారించే యంత్రాలు అనుకుంటారు. ఈ మధ్య నేను ఎటో ప్రేయర్కి వెళ్తుంటే పొలాల్లో హీరోయిన్స్ అర్ధనగ్న చిత్రాలు కనపడ్డాయి. మామూలుగా అయితే చెత్త గడ్డితో చేసి బొమ్మలు మనిషి బొమ్మలాగా పెట్టి ఇలా చేతులు చాపినట్టుగా కర్ర మీద ఆ బొమ్మను గుచ్చుతారు. అది చూడగానే అది దిష్టి బొమ్మని ఎవరికైనా అర్థమైంది. లేదా మట్టి పిడతను బోర్లించి దానికి ముక్కు చెవులు నోరు అలాగ బొమ్మలాగా వేసి దిష్టి బొమ్మని పెడతారు. కానీ ఈరోజు హీరోయిన్స్ అర్ధనగ్న చిత్రాలు పెడుతున్నారంటే అర్థం ఏంటంటే ఆడు చూపు పొలం మీద పడకుండా ఈ హీరోయిన్ మీద పడగానే దృష్టి మళ్లించామని అర్థం. ఎంత వెరైటీగా అప్డేట్ అయిపోయారు చూడండి, దిష్టి బొమ్మల్లో కూడా అడ్వాన్స్ అయిపోయారు. వీటి వలన నీకు జరగాల్సిన ఏ నష్టం జరగదు, వీటి వలన ఎలాంటి లాభం ఉండదు. కానీ మనిషి దృష్టి వెనకాల ఉద్దేశాన్ని మనం పసిగట్టగలిగితే, ఆ ఉద్దేశాన్ని పసిగట్టలేకపోయినా నువ్వు దేవుని యెడల భయభక్తులు కలిగి ఉంటే ఎవడి దృష్టి నీకే నష్టాన్ని కలిగించదు. ఇది నమ్మాలి మనం. ఎవడట్టన్నా చూసుకొని మనకే నష్టం కలగదు. ఎందుకంటే మన చుట్టూ కంచె ఉంటుంది కాబట్టి. యోబు గారి మీద ఎంతమందో దృష్టి పడి ఉండొచ్చు ఆ రోజుల్లో. ఎందుకంటే ధనవంతుడి మీద దృష్టి పడదా? ఊజు దేశంలో అంత గొప్పవాడు ఎవడో లేడు. మరి కీడు చేయాలని ట్రై చేసేవాళ్ళు ఉంటారా? ఉండరా? ఉంటారు. కానీ ఎవడు ఏమీ చేయలేకపోయాడు. కారణం చివరికి సాతాను కూడా యోబు గారిని ఏమీ చేయలేకపోయాడు. ఏంటని అడిగితే ఆడే చెప్తున్నాడు సాతానుగాడు. ఏమన్నాడు? నీవు ఆయన చుట్టూ కంచె వేసితివి కదా అంటాడు. అంటే ఏ దృష్టి తగలదా? ఎవడి దృష్టి తగలదా? భక్తుడికి తగలదు. ఎప్పుడు? నువ్వు భక్తిగా ఉంటే. భక్తి లేనప్పుడు ఇదిగో ఎవడేది చెబితే దానికి లోబడిపోయి తుప్పుకోమని ఊసేసి దిష్టి తెస్తానే ఉంటాం. దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవండి. ఇవన్నీ మనుషులు కల్పించిన పారంపర్య ఆచారాలు. కానీ కొన్ని దాచుకోవాల్సినవి ఉన్నాయి, కొన్ని ఎక్స్పోజ్ చేయాల్సినవి ఉన్నాయి. ఈరోజు దాచుకోవాల్సినవి కూడా మనం ఎక్స్పోజ్ చేయటం వల్ల, అనవసరమైన విషయాలు అనవసరమైన వాళ్ళకు చూపించటం వల్ల ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయి. ఎగ్జాంపుల్, సహజంగా లోకమే బాగాలేదు, చెడిపోయింది. కాలము దినములు చెడ్డవన్నాడు దేవుడు. కానీ కొంతమంది స్త్రీలు వాళ్ళ వస్త్రధారణ బట్టి అలాంటి వస్త్రధారణ వేసుకొని ఒంటరిగా వెళుతుంటే ఏం పరిస్థితి వచ్చింది? వాళ్ళ దృష్టి ఎలా పడింది? పురుషుల దృష్టి. దాచుకోవాల్సింది దాయాలి. ఎక్స్పోజ్ చేస్తే వాడి దృష్టి దీని మీద పడి ప్రమాదం జరుగుతున్నాయి. అప్పుడు దాన్ని దిష్టి దెబ్బ తగిలింది అనొచ్చు. ఎందుకు? ఆ దృష్టి ఇక్కడ పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది?
ఆ స్త్రీల మీద ఉంది. దాన్ని పాటించకపోగా నా డ్రెస్సు నా ఇష్టం చూడాలని ఉందా అన్నారనుకోండి, ఏమండి అనొచ్చా? నువ్వు బంగారం ఎక్కడ దాచుకుంటాం? బీరువాలో దాచుకుంటాం. ఇంటి ముందు షోకేసులో అలా పెట్టి ఉంచండి. షాపులో అంటే అమ్ముకోవడానికి పెడతారు. మన ఇంటి ముందు ప్రహరీ గోడ ఉంటే అక్కడ పెట్టండి బంగారం. నాకు ఇంత బంగారం ఉందని అందరికీ చూపించండి. 2-3 రోజులు అది అయిపోద్ది. నువ్వు దివారాత్రాలు కాపలా కాసినా అది ఉండదు. ఎందుకు? ఎవడో ఒక దృష్టి పడిద్ది, ఆ బంగారానికి దిష్టి దెబ్బ తగిలిద్ది. నిన్ను మాయ చేసో, నీకు మత్తిచ్చో, ఏదైనా అవసరమైతే నిన్ను చంపో దాన్ని దోచుకుపోతారు, ఉంచరు. ఎందుకు? ఎక్కడ ఏది దాచిపెట్టాలో దాన్ని దాచిపెట్టాలి. ఎక్స్పోజ్ చేసావా ఎవడొకడు దృష్టి దాని మీద పడిద్ది. కన్ను పడితే దక్కాల్సిందే కదా. ఎంతమంది ఈరోజు అఘాయిత్యాలు చేస్తున్నారు. దొంగతనం చేసేవాళ్ళు కూడా ముందు ఏం చేస్తారు? కన్నేస్తారు. గ్రామాల్లో పట్టణాల్లో అలా సంచారం చేస్తూ ఉంటారు. ఎవరి ఇల్లు బాగుంటుందా, ఎవరి ఇల్లు అనుకూలంగా ఉంటుందా అన్నీ తనిఖీలు చేసి అడుక్కునే వాళ్ళలాగో లేదా ఏదో ఒక వస్తువులు అమ్మేవాళ్ళలాగో అలా తిరుగుతూ ఒక ఇంటి మీద దృష్టి పెడతారు. పెట్టి ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసి ఆ నైట్కో ఎప్పుడో దోచేస్తారు. అంటే ముందు దోచేయటానికి ముందు ఏం పడింది? వాళ్ళ దృష్టి పడింది. ఆ దృష్టి పడకుండా మనం జాగ్రత్త పడాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఇది లోకపరంగా. కానీ దేవుని యెడల భయభక్తులు కలిగి నువ్వు వాక్యానుసారంగా బతికితే నీకు ఎవడి దృష్టి తగలదు. మనకు బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం నుండి చూద్దాం. ఈయన పేరు హిజ్కియా గారు. ఈయనకి భయంకరమైన మరణకరమైన రోగం వచ్చింది. ఆ రోగం వచ్చిన తర్వాత ఆయన బాధపడి దేవుడి దగ్గర పశ్చాత్తాపడతాడు. అయ్యా నేను ఎలా ఉన్నానో మీకు తెలుసు కదా, నేను ఎంత భయభక్తులు కలిగి ఉన్నానో మీకు తెలుసు కదా అని దేవుడి దగ్గర కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన మొర ఆలకించి ఆయనకి 15 సంవత్సరాలు ఆయుష్కాలం ఇస్తాడు. ఇదంతా మనం రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం నుండి చదివితే మనకు అర్థమైంది. ఈయన జబ్బు పడ్డాడు, మరణకరమైన రోగం వచ్చింది. దేవుని బతిమలాడుకున్నాడు, ప్రవక్తని పంపించాడు, అంజూర పండ్ల ముద్ద తీసుకొచ్చి ఆ పుండు మీద పెట్టాడు, ఆయనకి నయమైపోయింది. ఆయనకి దేవుడు ఎంతకాలం ఆయుష్ ఇచ్చాడంటే 6వ వచనంలో ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చేదను అన్నాడు దేవుడు. ఎంత ఆయుష్కాలం పెంచాడు? పెంచలేదు. ఉన్న ఆయుష్కాలంలోనే 15 సంవత్సరాలు ఆయనకి ఇవ్వబడింది. ఆ సంగతి పక్కనున్న రాజుకు తెలిసింది, బబులోను రాజుకి. ఆయన ఏం చేశాడు చూడండి 12వ వచనం నుండి. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన దగ్బలదాను హిజ్కియా రోగి అయి ఉండిన సంగతి విని పత్రికలను కానుకలను అతని యొద్దకు పంపగా, అంటే రోగంతో ఉన్నాడు హిజ్కియా గారు, నయమైపోయింది అని తెలిసి ఆ రోజుల్లో ఏం చేశాడంటే ఒక రాజు, ఆయన పేరు బెరో దక్బలదాను. ఎవరైనా బలదాను కుమారుడు, బబులోను రాజు బలదాను కుమారుడైన బెరో దక్బలదాను అనే రాజు హిజ్కియా రోగి అయి ఉన్నాడన్న సంగతి విని కొంతమంది మనుషులను పత్రికలను కానుకలను అతనికి పంపించాడు. అంటే నేను నీ పట్ల జాలి కలిగి ఉన్నాను, ప్రేమ కలిగి ఉన్నాను, ఇదిగో నీ కోసం కానుకలు. ఇప్పుడే ఎవరైనా మనం రోగులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళితే ఏం తీసుకెళ్తాం? ఫ్రూట్సో ఏవో తీసుకెళ్తాం. మనం కానుకలు ఏం తీసుకెళ్ళే స్థితి లేదులేండి. ఏం తీసుకెళ్తాం? వాళ్ళు ఏం తింటారో కనుక్కొని అరటిపళ్ళలో, యాపిల్సో, కమలాలో, కొబ్బరి బొండాలో తీసుకెళ్తాం. అంతేగా? కానుకలు ఏమైనా తీసుకెళ్తామా? తీసుకెళ్ళాం. కానీ వాళ్ళు రాజులు కదా, పక్క రాజు అన్యుడు రాజు, ఆ రాజు అన్యుడు. ఈయన పట్ల జాలి కలిగి కొంతమంది మనుషుల్ని పరామర్శించడానికి పంపించాడు. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరనందున్నదేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలములను, ఆయుధశాలను, తన పదార్థములలో ఉన్న సమస్తమును వారికి ఎన్ని చూపించాడు? వచ్చింది అన్యులు,
రాజు పంపిస్తే వచ్చాడు. ఎందుకు వచ్చారు? పరామర్శించడానికి వచ్చాడు. వచ్చిన వాళ్ళని, అయ్యా వచ్చారు కూర్చోండి, మీరు ఏం తీసుకుంటారని వాళ్ళకి ఇవ్వాల్సిందేదో మర్యాద చేసి వాళ్ళు ఇచ్చి తీసుకొని సమాధానంతో పంపించాలి. ఇంతే కదా. నా గొప్పతనం చూసుకోండి, నా టాలెంట్ చూసుకోండి అని ఏం చేశాడు? రాజ్యంలో అన్నీ చూపించాడు, ఆయన బంగ్లాలో అన్నీ చూపించాడు, మొత్తం మందిరంలో కూడా చూపించాడు చివరికి. అంతేనా? తన నగరనందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువుల్లో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, అంటే పరిమళ ద్రవ్యాలని, గంధవర్గములను, ఆయుధశాలను, అంటే ఆయనకి ఎంత ఆయుధాలు ఉన్నాయో ఆయన బలం ఏంటో అర్థమైపోయింది. తన పదార్థములలో ఉన్న సమస్తమును వారికి చూపించను. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజు అయిన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుష్యులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడి నుంచి వచ్చిరి అని అడుగగా, ప్రవక్త వచ్చాడు. వచ్చి హిజ్కియా గారు వచ్చి ఏమంటున్నాడు, ఎవరు వాళ్ళు, ఎందుకు వచ్చారు అని అంటే, ఆ ప్రవక్తకి వీళ్ళు ఎవరో తెలియనట్టు ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. హిజ్కియా, బబులోనను దూరదేశం నుంచి వారు వచ్చి ఉన్నారు. ఈయనకు తెలియదు బబులోన్ అంటే ఏందో. ఎవరికి? హిజ్కియా గారికి. యెషయా గారికి తెలియదు. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? దూరదేశం నుంచి వచ్చారులే, బబులోన్ అనే దూరదేశం నుంచి వచ్చారు. ఇప్పుడు ఆయన అడిగాడు, నీ ఇంట్లో వాళ్ళు ఏమేమి చూశారు అని. అతడు అడుగగా, హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానెను. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చు మాట వినుము. వచ్చు దినములలో ఏమీ మిగులకుండా నీ నగరనందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయు బబులోను పట్టణమునకు ఎత్తికొని పోబడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దిష్టి తగిలింది, నువ్వేమేం చూపించావు అన్నిటికీ వాళ్ళు ఏం చేశారు? దిష్టి పెట్టారు. కాకపోతే ఇప్పుడు జరగదు అది. ఆ దిష్టి ప్రభావం రేపు భవిష్యత్తులో జరిగిద్ది అని ప్రవక్త చెప్పాడు యెషయా గారు. అంటే చూపించాల్సినవి చూపించాలి, ఎవరికి చూపించాలో వాళ్ళకే చూపించాలి. కొంతమంది తెలియక అన్నీ ఎండేసుకుంటూ ఉంటారు. మీకు అర్థమైందా? ఎవరికి చూపించాలి? పరాయోళ్ళక. అయిన వాళ్ళకి చూపిస్తే వాళ్ళు మన శ్రేయోభిలాషులు అయితే పర్వాలేదు. పరాయోళ్ళకు చూపించాడు, ఆడెవడో గొప్ప, పైగా వచ్చింది రాజు కూడా కాదు, రాజుగారి సేవకులు వచ్చారు. ఈ సేవకులు చూశారు, వాళ్ళ కన్ను పడింది, ఈయన చూపించిన వాటి అన్నిటి మీద వాళ్ళ దృష్టి పడింది. ఈ దృష్టి కాస్త తీసుకెళ్ళి రాజుగారికి కళ్ళకు కట్టినట్టుగా చెప్పేశారు. అంటే రాజుగారు ప్రత్యక్షంగా చూడకపోయినా వీళ్ళ వర్ణనను బట్టి రాజుగారికి ఏమనిపించింది? అక్కడ ఉన్నవన్నీ ఇప్పుడైతే వీడియో తీసుకెళ్ళి ఫోన్లో చూపించేవాళ్ళం, కానీ వీడియో లేని రోజుల్లోనే వాళ్ళు ఏం చేశారు? రాజుగారికి అక్కడ ఉన్న వస్తువుల యొక్క గొప్పతనం, ఆ పదార్థాల యొక్క గొప్పతనం, ఆయన సామగ్రి, ఆయన ఆయుధశాలలో ఉన్న ఆ వస్తువులు, ఎన్ని అంబులు ఉన్నాయి, ఎన్ని ఫిరంగులు ఉన్నాయి, ఇలాంటివన్నీ వర్ణించి చెప్పేలేకే రాజుగారికి కనుగొట్టింది. అంటే వీళ్ళ దృష్టి వస్తువుల మీద పడితే వీళ్ళు రాజుగారికి చెప్తే రాజుగారి దృష్టి డైరెక్ట్గా వస్తువుల మీద పడింది. ప్లాన్ చేశాడు. తగిలిందా దిష్టి దెబ్బ? తగిలింది. వెంటనే యెషయా గారు భవిష్యత్తు చెప్పాడు. నువ్వేమేమైతే వాళ్ళకు చూపించావో మొత్తం మిగలో దిష్టి దెబ్బ తగలటం అంటే అది. చెప్పేలేకి బతిలాడేలేకి ఆయన బతిలాడాడు ప్రవక్తని. ఏమన్నాడు చూడండి, 18వ వచనం. అదేనా? మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతతును బబులోను రాజు నగరనందు నపుంసకులనుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. ఈ వస్తువులు తీసుకెళ్ళటమే కాదు, నీ గర్భంలో పుట్టిన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి వాళ్ళని నపుంసకులుగా చేస్తారు ఆ రాజు అని చెప్పాడు. ఇది బోనస్, దిష్టి దెబ్బకి బోనస్ అన్నమాట. చెప్పగానే ఆయన భయపడిపోయాడు హిజ్కియా గారు. అందుకే హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, అయితే నా దినములలో సమాధానమును సత్యమును కలిగిన ఎడల మేలే కదా అని యెషయాతో నేను. అంటే నేను బతుకున్నప్పుడు ఇది జరగకుండా చూడయ్యా, నేను చచ్చిపోయిన తర్వాత నా కొడుకులు ఏమైపోయినా పర్లేదు. చూడండి ఎంత స్వార్థమో. మరి ఆ దిష్టి దెబ్బ ఏదో నేనున్నప్పుడు తగలొద్దు,
మరి ఎప్పుడు జరగాలి? నేను చచ్చిపోయిన తర్వాత నా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ తరంలో జరిగేటట్టు చేయనగానే పోన్లే అని దేవుడు, ఎందుకంటే కొన్ని మంచి కార్యక్రమాలు చేశాడు ఆయన, చేశాడు కాబట్టి ఆయన మొర విని ఏమన్నాడు? అతని పరాక్రమం అంతటిని గూర్చి, అతడు కొలను త్రవ్వించి కాలువ చేయించి వేయించి పట్టణంలోనికి నీళ్లు రప్పించిన దాన్ని గూర్చి. 21 హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన మనష్షే అతని మారుగా రాజాయను. ఇట్లా 3-4 తరాలు వెళ్ళిపోతాయి. హిజ్కియా గారి తర్వాత తరాలు మారిపోతాయి. 24వ అధ్యాయంలో అదే దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయంలో 13 నుంచి చదువుదాం. అదే 2వ రాజుల గ్రంథమే 24వ అధ్యాయం 13. మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను, రాజు ఖజానాలోనున్న సొమ్మును పట్టుకొని ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను యెహోవా ఆలయమునకు చేసించిన బంగారపు ఉపకరణములన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తొనకలుగా చేయించి ఎత్తుకొని పోయాను. ఇదియుగాక అతడు దేశపు జిల్లలో అతి బీదలైన వారు తప్ప మరి ఎవరినూ లేకుండా యెరూషలేమును పట్టణమంతటిలోనున్న అధిపతులను పరాక్రమశాలులను 10,000 మందిని వీరుగాక కంసాలి వారిని కమ్మరి వారిని చెర తీసుకొని పోయెను. ఏదైతే చెప్పాడో అది జరిగింది. కాకపోతే ఈయన బతివలాడాడు కాబట్టి ఆయన 3-4 తరాల తర్వాత వాళ్ళ కుమారుల కాలంలో జరిగింది. ఎందుకు జరిగింది ఇది? ఆయన అంతా అన్నీ ఎక్స్పోజ్ చేసుకొని చూపించాడు. దెబ్బకు దిష్టి దెబ్బ తగిలింది. దిష్టి దెబ్బ ఉందా లేదా చెప్పండి? ఉందా లేదా? ఉంది. కాకపోతే మనం వేసే మంత్రం దానికి పనిచేయదు అంతే. నువ్వు నిమ్మకాయలు తీసుకోను, మిరపకాయలు తీసుకోను, వెంట్రుకలు తీసుకోను, ఇంకా ఎర్ర నీళ్ళు తీసుకోను, అన్నం ముద్ద తీసుకోను, గుమ్మడికాయలు తీసుకోను, పేడ తీసుకోను, ఇవన్నీ తీసుకొని ఇలా తిప్పితే బాగుంది. అది పోవాలంటే దేవుడి వాక్యం కావాలి. దేవుని యెడల భయభక్తులు మనం కలిగి ఉండాలి తప్ప ఏదో తగిలింది శూమ్ మంత్రం అంటే పోయిద్దని అనుకుంటే తాయెత్తుకి మంత్రాలకి చింతకాయలు రాలవన్నట్టుగా ఉంటుంది. దిష్టి దెబ్బ కూడా అలాంటిదే. అర్థమైందా? యోబు గారికి దిష్టి దెబ్బ తగల్లా, సాతాను గాడికి భయం వేసింది. ఆయన దగ్గరికి ఎంటర్ అవ్వాలంటే చుట్టూ ఏముందంట? దిష్టి నివారణ యంత్రం ఉంది. దిష్టి నివారణ యంత్రం ఎందుకు ఉంది యోబు గారికి? దేవుని యెడల భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి సాతానుగాడు కూడా దిష్టి పెట్టలేనంత పకడ్బందీగా దిష్టి నివారణ యంత్రం ఉంది. ఆ యంత్రం చూడగానే సాతానుగాడు కూడా పరారు. ఎవడు టచ్ కూడా చేయలేడు యోబు గారిని. పరీక్ష కోసం దేవుడు పర్మిషన్ ఇచ్చాడే తప్ప యోబు గారిలాగా భయభక్తులు కలిగి ఉంటే ఎవడి దిష్టి మనకి తగలదు. చివరికి సాతానుగాడి దిష్టి కూడా మనకి తగలదు. మన దృష్టి దేని మీద ఉందో చూసుకోవాలి. మనపైన ఇతరుల దృష్టి ఎలా ఉందో మనం గమనించుకోవాలి. కొంతమంది చూపులు తినేసేలా మింగేసేలా ఉంటాయి. అదేకంగా చూస్తూ ఉంటారు. చూపులతోనే ఏదో పాట కూడా వచ్చింది, గుచ్చి గుచ్చి సంపొద్దంట, చూపులతో తినేయొద్దంట. ఇలాంటివన్నీ ఉన్నాయి. చూపులతో తినగలరా చంపగలరా అంటే చూపులతో ఏం చేయలేరు. వాడు అంటాడు కంటి చూపుతో కాదు కంటి పుసితో కూడా చంపుతా అంట. అంత పాయిజన్ ఏమో పుసి. మరి ఏమండి, వీటి వలన ఏం కాదు. ఏదన్నా అవ్వాలంటే దాని వెనక నీ ఆలోచన అమలు పరుస్తావు చూసారా, అది అమలు కాకుండా మనం జాగ్రత్త పడాలంటే మనం ఎంత జాగ్రత్త పడినా అది అమలు కాకుండా ఉండదు. అవతలోడు స్ట్రాంగ్ అయితే. కానీ ఎంత స్ట్రాంగ్ అయినా వాడు మనకి ఏ అపకారం జరగకుండా, ఎవడి దృష్టి మన మీద పడకుండా, పడిన హాని జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం వాక్యానుసారంగా బతకాలి. అర్థమైందా? ఒకసారి ఆదికాండంలో ఒక సందర్భాన్ని చూద్దాం. 34వ అధ్యాయము తెలుసు అందరికీ. దీనా యాకోబు యొక్క ఏకైక కుమార్తె. దీనా దృష్టి ఎక్కడ పడింది? 34వ అధ్యాయము ఆదికాండంలో లేయా యాకోబునకన్న కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. ఈమెకేమొచ్చింది? దేశాన్ని
చూడాలని ఆ దేశంలో ఉన్న ఆ కుమార్తెలని, ఎందుకు ఆ కుమార్తెలు ఆళ్ళు మనుషులే మన మనుషులే కదా, ఎందుకు వెళ్ళాలనిపించింది? వాళ్ళ యొక్క డ్రెస్ కోడ్ ఏంటి, వాళ్ళ యొక్క మేకప్లు ఏంటి, వాళ్ళు ఎలా అలంకరించుకుంటారు, ఇదంతా చూడాలనే కోరిక కలిగింది. అంటే దీనా దృష్టి షెకెము ప్రాంతం మీద పడింది. షెకెము ప్రాంతములో షెకెం అనే వ్యక్తి దృష్టి దీనా మీద పడింది. చూసారా ఎంత దిష్టి దెబ్బ తగిలిందో చూడండి. దీనాకేమో ఆ దేశం మీద, ఆ దేశంలో ఉన్న స్త్రీల మీద దృష్టి పడింది. ఆ దేశపు రాజుగా చలామణి అవుతున్న ఆయన కుమారుడు, ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడుకు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. ఆల్రెడీ దృష్టి పడిపోవటం, ప్రమాదం కూడా జరిగింది. ఈమెకి ఆ దేశం మీద దృష్టి పడకపోతే ఆయన దృష్టి ఏం మీద పడదు, ఈమెకి ప్రమాదం జరగదు. వెంటనే మానభంగం చేస్తాడు, అయిపోయింది. ఎక్కడ ఉండాలో తల్లిదండ్రుల దగ్గర, అన్నదమ్ముల దగ్గర అక్కడ అణిగిమణిగి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. బరి తెగించి వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోవటం వల్ల ఏం జరిగింది? ఇంకా ఆమెకు పెళ్లి జరిగినట్టు లేదు బైబిల్ చరిత్రలో. దీనా ఇక అలాగే ఉండిపోయింది. ఎందుకంటే వాళ్ళ అన్నలో భయంకరమైన ఊచకోత కోసారు. దేశంలో అందరికీ వాళ్ళు సున్నతి చేయించి సంబంధాలు మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకొనిచ్చి, ఇదిగో మా ఆచారం ప్రకారంగా అయితే సున్నతి పొందిన వాళ్ళకి మా అమ్మాయిని మేము ఇవ్వమని చెప్పగానే వాళ్ళు సున్నతి పొందడానికి రెడీ అయ్యారు, సున్నతి పొందారు. పెళ్లి చేస్తారు కదా అని వీళ్ళు నిత్య కళ్యాణం చేశారు ఒకేసారి. వాళ్ళందరూ సున్నతి పొందినప్పుడు వాళ్ళు ఏం చేశారో చూడండి. 24వ వచనం నుండి, హామోరును అతని కుమారుడు షెకెమును చెప్పిన మాట అతని ఊరివారి గవిని ద్వారా వెళ్ళు వారందరూ వింది. అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. అంటే షెకెము ప్రాంతంలో ఉన్న వారందరూ, పురుషులందరూ సున్నతి పొందారు. 3వ దినమున వారు బాధపడుచుండగా, పుండయిద్ది, చర్మం పుండయిద్ది, బాధలోకి వెళ్ళిపోతారు. యాకోబు కుమారుల్లో ఇద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోను, లేవియు తన కత్తులు చేతబట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హామోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంట నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయిరి. దీనా దృష్టి షెకెం మీద పడింది. షెకెము అనే ప్రాంతంలో ఉన్న హామోరు కుమారుడైన షెకెము దృష్టి దీనా మీద పడింది. మానభంగం జరిగింది. దీన్ని తెలుసుకున్న అన్నల దృష్టి షెకెములో ఉన్న పురుషులందరి మీద పడింది. పరిణామం ఊచకోత. ఏమంటే ఒక్క స్త్రీ దృష్టి అలా పట్టడం వల్ల ఎంతమంది హతులైపోయారో చూడండి. ఇది దిష్టి దెబ్బ కాదా కదా. ఈ దీనాకి ఆ దేశం మీద చూడాలనే దృష్టి లేకపోతే ఇదంతా జరిగేది కాదు కదా. కాబట్టి మనం ఎంతవరకు ఏది చూడాలో దాన్నే చూడాలి. అనవసరమైన ఆశలకు పోయి, అనవసరమైన ఫ్యాషన్లకు పోయి, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు చూద్దాం, మనం కూడా అది పాటిద్దాం, నేర్చుకుందాం అనే ఆలోచన మనకు ఉండకూడదు. మన దృష్టి అంతా ఎక్కడ ఉండాలి? పైనున్న వాటి మీదే ఉండాలి తప్ప భూ సంబంధమైన దేని మీద మన దృష్టి ఉండకూడదు. అలాని ఎవరైనా ఇంటికి వస్తే గొప్పగా మాకు అది ఉంది, ఇది ఉందని అన్ని బీరువాలు తెరిచి అన్నీ చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం అవతల వాళ్ళు పొగిడితే పొంగిపోయే రకాలు. ఆహా మీరు ఎంత గొప్పవాళ్ళు, ఎంతోళ్ళు అనగానే గాలి కొట్టినట్టు బెలూన్లాగా ఉబ్బిపోతూ ఉంటాం. దాచుకోవాల్సినవి దాచుకోవాలి, ఎక్స్పోజ్ చేయాల్సినవి ఎక్స్పోజ్ చేయాలి. మరొక సందర్భం బైబిల్లో మనం చూడగలిగితే రాజుల మొదటి గ్రంథం, అన్నీ తెలిసిన సందర్భాలే. 21వ అధ్యాయము మొదటి నుంచి. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము మొదటి నుంచి. ఈ సంగతులైన తరువాత ఇజ్రాయేలులో షోమ్రోను రాజైన ఆహాబు తన నగరును ఆనుకొని ఇజ్రాయేలు వాడైన నాబోతుకు ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోట కిమ్ము అని దానికి ప్రతిగా, దానికంటే మరి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానికి క్రయమున కిమ్మని అడిగాను. ఇప్పుడు ఆహాబు దృష్టి దేని మీద పడింది?
నాబోతు ద్రాక్ష తోట మీద పడింది. ఇప్పుడు ఒకటే ప్రారంభం, దృష్టి ఒకటే, కానీ పరిణామం తీవ్రమైపోతుంది. అత్యాశ, దురాశ, స్వార్థంతో ఉన్న దృష్టి ఇది. రాజుగారి కంటే చాలా ఉన్నాయి, చాలా ద్రాక్ష తోటలు ఉంటాయి, చాలా ఎకరాల పొలాలు ఉంటాయి. ఇన్ని ఉన్నప్పుడు ఈయన దృష్టి ఈ పక్కనే నగర్న అనుకొని ఉన్న నాబోతు యొక్క ద్రాక్ష తోట మీద పడి దాన్ని బేరవాడటానికి వెళ్ళారు. అమ్మా ఆ ఫ్యాన్లో వదిలేయండి, చలితే దుప్పట కప్పుకోండి, చలి పుడితే, లేకపోతే ఆపేయండి. పొద్దాకలు ఆపటం వేయటం చేయొద్దు, డిస్టర్బెన్స్ మధ్యలో. అందరిని వైపే చూస్తున్నారు. దుప్పట తెచ్చుకోండి ఈసారి వచ్చేటప్పుడు చలి పుడితే. దృష్టి పారిపోయింది, చూసావా? దిష్టి దెబ్బ తగిలింది వాక్యానికి. ఇప్పుడు 2 సార్లు చూసా, అందుకనే చెప్తున్నాను. ఎక్కడున్నాం మనం? ఆహాబు దృష్టి నాబోతు యొక్క ద్రాక్ష తోట మీద పడింది. పిలిపించి అడిగాడు, నేను దీనికంటే ఇంకా శ్రేష్టమైన ద్రాక్ష తోట నీకు ఇస్తాను, లేదంటే దాన్ని ఇంతకనే అమ్ము అని అడిగితే, అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్ల పడదని చెప్పగా, నా తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తిది, నేను ఇవ్వటానికి వీలు పడదు అని చెప్పగానే ఈయన వెంటనే ఫీల్ అయిపోయాడు. సరే అమ్మనన్నాడు, వదిలేద్దాం అనుకుంటే ప్రాబ్లం లేదుగా. మనకు కూడా ఏదైనా కొనాలన్నా, ఏదైనా కావాలనిపించినా అది దక్కలేదనుకో, ఏమనిపించిద్ది? దక్కేదాకా కంటికి ఏమి రాదు, నిద్ర రాదు కదా. చూపు పడితే అది ఊరుకోదు. ఆ చూపు ఎప్పుడు కన్ను మూసిద్దంటే అది దక్కేదాకా మనకి మనశ్శాంతి ఉండదు కదా. అందుకే చాలా ఘోరాల నేరాలు జరగటానికి కారణం ఇదే కదా. బ్యాంకు మీద దృష్టి పడింది అనుకో, చూపు పడింది అనుకో, ఆ బ్యాంకు పోషాణం కొల్లగొట్టవే. ఏటీఎం మీద దృష్టి పడింది అనుకో, ఏటీఎం దొంగలు మధ్యరాత్రి క్రేన్లు పెట్టి మరీ బాక్సులు ఎత్తుకెళ్ళిపోతున్నారు కదా. ఆ మొత్తం గోడలన్నీ బద్దలు కొట్టి ఏటీఎం మిషను తీసుకెళ్ళిపోతున్నారు. అంటే పగలు దృష్టి పెట్టారు దాని మీద. అందుకే రాత్రి క్రేన్ వచ్చింది, డబ్బా ఎత్తుకుపోయే పరిస్థితి వచ్చింది. ఇక్కడ కూడా ఈ ఆహాబు దృష్టి నాబోతు యొక్క ద్రాక్ష తోట మీద పడితే ఆయన అమ్మనన్నాడు. అమ్మనన్నప్పుడు వదిలేయచ్చు కదా. బాధపడిపోయాడు లోపల. ఆడు నేను అడిగితే ఇవ్వలేదు, నాకు అది కావాలి అనిపించింది. ఇంటికి వెళ్ళాడు, మూతి ముడుచుకొని కూర్చున్నాడు, తిండి తిప్పలు మానేశాడు. రాజు కదా, అన్నీ మానేసి మూతి ముడుచుకొని కూర్చున్నప్పుడు భార్య వచ్చింది, యెజబెలు. అంతటి అతని భార్య 4వ వచనం, నా పిత్రార్జితము నీకీనని యెజ్రెయేలుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతి ముడుచుకున్నవాడై కోపముతో తన నగర్నకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకు ఉండెను. అంతటా అతని భార్య అయిన యెజబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకొనిన వాడవై భోజనము చేయక ఉండేదవేమి అని అతన్ని అడుగగా, అతడు ఆమెతో ఇట్లనెను, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైతే దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకు ఇచ్చదనని యెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యనెను. జరిగిన సంగతి భార్యకి చెప్పాడు. అప్పుడు ఆమె అందుకు అతని భార్య యెజబెలు, ఇశ్రాయేల్లో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషముగా ఉండము, నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకిప్పించదనని అతనితో చెప్పి ఆహాబు పేరిట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణము పెద్దలకును సామంతులకును పంపాను. వెంటనే ప్లాన్ వేసింది. నాబోతు నివసిస్తున్న ప్రాంత పెద్దలకు సామంత రాజులకు ఆ తాకీదులన్నీ పంపించింది. ఎలాగలా వీడికి దొంగ సాక్ష్యం చెప్పి వీడి మీద నేరం మోపి వీడిని లేపేయండి. రాజు దృష్టి ఒక పక్కనున్న పేదవాడి పొలం మీద పడితే ఆ పొలం దక్కలేదని రాజు మూతి ముడిచి కూర్చుంటే, ఆయన భార్య వచ్చి ఎంతో ప్లాన్ సిద్ధం చేసి, రంగం సిద్ధం చేసి, అబద్ధ సాక్షులు పెట్టి ఈయన మీద లేని నేరాపరణ చేసి రాళ్లతో కొట్టి చంపే ప్లాన్ చేసిందండి. చంపేశారు. ఇదంతా 13 నుంచి. అప్పుడు పనికిమాలిన 2 మనుషులను సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని రాజును దూషించాలని జనుల పక్షమున నాబోతు మీద సాక్ష్యం పలుకగా, వారు పట్టణం బయటికి అతను తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు
యెజెబెలునకు వర్తమానం పంపగా, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజెబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయాను కనుక నీవు లేచి యెజ్రెయేలు వాడైన నాబోతు క్రయమునకు నీకియ్యనొల్లకపోయిన ఆ ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొని ఆహాబుతో చెప్పాను. నాబోతు చనిపోయానని ఆహాబు విని లేచి యెజ్రెయేలుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనబోయెను. దృష్టి పడితే ఎంతటికైనా దారితీస్తుంది. వెళ్ళాడు. నాబోతు యొక్క ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొని బోయేలకి దేవుడు ప్రవక్తను పంపించాడు. ఏలియా గారు వచ్చారు. ఆ తోట ఆయనకి దక్కలేదు. చివరికి వాళ్ళ వంశం సరిగ్గా ఎవరూ బతకలేదు. భయంకరమైన శిక్షకు గురైపోయారు. ఇంతమంది చనిపోవటానికి, ఇంతమంది రక్తాన్ని కుక్కలు నాకటం వెనుక స్టోరీ ఏంటంటే ఆహాబ్ అనే రాజుకి నాబోతు ద్రాక్ష తోట మీద దృష్టి పడటం. ఇప్పుడు దిష్టి దెబ్బ ఎవరికి తగిలింది? ఇక్కడ నాబోతుకి తగిలింది, తర్వాత ఆహాబుకి జరిగింది, యెజెబెలుకి జరిగింది, ఆయన వంశంలో చాలామందికి జరిగింది. ఒక్కని దృష్టి ఎంతమంది మరణానికి కారణమైందో చూడండి కదా. మనం కూడా అప్పుడప్పుడు లేనిపోయిన వాటి మీద దృష్టి పెడతాం, పెట్టాల్సిన వాటి మీద దృష్టి పెట్టం. మన దృష్టి అంతా లోకం మీదే ఉంటుంది. శరీరాశ, నేత్రాశ, జీవపడం వీటి మీదే ఉంటుంది. పైన ఉన్న పరలోకం మీద అస్సలు దృష్టి ఉండదు. దానివల్ల ఎన్నో ఘోరాలు జరుగుతాయన్న విషయం భవిష్యత్తులో మనకు తెలిసిన ఎంతో నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నాం మనం కదా. నీకు దిష్టి దెబ్బ తగిలిద్దన్న విషయం అర్థం కావట్లే. పనికి మళ్ళీ ఏదేదో తిప్పి తీసిపోయిందిలే అని సంతోషపడుతున్నావు. ఎక్కడికి పోవాలి అక్కడే ఉంది. నువ్వు దేవుని వైపు దృష్టి పెట్టకుండా మనుషుల వైపు దృష్టి పెడితే, లోకం మీద దృష్టి పెడితే నీకు దిష్టి దెబ్బ అలాగే నిలిచి ఉంది. సాతానుగాడు ఎప్పుడూ నీ వైపు దృష్టి పెట్టే ఉంచాడు. నువ్వు భయంకరమైన కొమ్ములున్న బొమ్మ పెట్టుకున్నా, పెద్ద గుమ్మడికాయ పెట్టుకున్నా, నువ్వు ఏదన్నా పెట్టుకో. పిల్లలకు కూడా బొగ్గన ఒక సొక్క నల్ల సొక్క, అరికాల్లో ఒక నల్ల సొక్క పెడతారు. ఎందుకు? దిష్టి తగలకుండా. ఏ సొక్కలకే పోయిద్దా దిష్టి? పోయిద్దా? పోదండి. ఇవన్నీ ఉపశమనం కోసం మనం అనుకుంటున్నాం. అది కూడా ఉపశమనం కూడా ఉండదు. మన తృప్తి కోసం ఎవరో చెప్పారు, మనం పాటిస్తాం అంతే. దానివల్ల ఎలాంటిది పోదు. దృష్టి పడటం అంటే చూసిన దాన్ని దక్కించుకోవాలనే ఆలోచన అవతల వ్యక్తిలో ఉంటే దానివల్ల క్రియ జరిగింది. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 27-28 ఏమంటాడు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు ఆమెతో అక్కడే ఆ క్షణమందే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించను. దృష్టి పెట్టాడు, ఆస్వాదిస్తాడు, ఇక మనసులో వ్యభిచారం చేస్తాడు. క్రియారూపం దాల్చక్కర్లా, మానసిక వ్యభిచారం అయిపోద్ది. అందుకే చూపులప్పుడే ఏం చేయాలి? ఖండించాలి. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటున్నాడు యేసుక్రీస్తు వారు 22-23. మత్తయి సువార్త 6వ అధ్యాయం. దేహమునకు దీపము అంటే నీ దేహానికి దీపం ఏంటంట? కన్ను. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుమయమై ఉండు. నీ కన్ను చెడిపోతే, నీ కన్ను చెడిపోవటం అంటే అర్థం ఏదో మెల్ల కన్నో, గుడ్డి కన్నో, లేకపోతే శుక్లాలు రావటమో కాదు. కన్ను చెడిపోవటం అంటే చూపు వెనకున్న దృష్టి చెడిపోవటం. దృష్టి ఎప్పుడు చెడిపోయిద్ది? సాతాను ఆధీనంలోకి వెళ్తే చెడిపోద్ది. దేవుని ఆధీనంలో ఉంటే నీ కళ్ళ ముందు ఎన్ని పెట్టినా నాకు అవి వ్యర్థం, వేస్ట్, వద్దు అనిపించింది. ఆశపడవు. నీ కళ్ళ ముందు నీకు అవసరమైన ఎన్ని పెట్టినా, ఎన్ని సుఖాలు నీ కళ్ళ ముందు పెట్టినా డోంట్ కేర్ అంటావు అంతే. ఎప్పుడది నీ దృష్టి దేవుని మీద ఉంటే, నీ దృష్టి లోకం మీద ఉంటే నీకు దిష్టి తగలక తప్పదు. దిష్టి కొట్టుకుపోతావు నరకానికి అంతే. దేహానికి దీపం కన్నే కనుక నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా నరకానికి వెళ్ళిపోద్ది. ఏమన్నాడు అక్కడ? నీ కన్ను చెడిపోతే, చెడిన ఎడల
నీ దేహమంతయు చీకటిమయమై ఉండును, నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండి నీడల ఆ చీకటి ఎంతో గొప్పది. చాలండి. అంటే దేహానికి దీపం కన్నే కాబట్టి కంటిని ఎలా ఉంచుకోవాలి? మనం ఎలా ఉంచుకోవాలి? దేవుడు చెప్పిన పద్ధతిలో చూడాలి కంటిని. లోకాన్ని ఎలా చూడమన్నాడు దేవుడు? లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, చెప్పడం. ఇది దేవుని వలన కలిగినవి, పుట్టినవి కావు. అదే యోహాను పత్రికలో మరొక మాట అన్నాడు, నువ్వు ఈ లోక స్నేహము దేవునితో వైరమని. స్నేహం ఎప్పుడు చేస్తాం ఎవరితోనైనా? చెప్పండి. లోకంతో ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ ఎప్పుడు చేస్తాం? వాళ్ళు నచ్చితేనేనా? నచ్చకపోతే చేస్తామా? చెప్పండి. ఎవరైనా నచ్చితే ఫ్రెండ్షిప్ చేస్తామా? నచ్చకపోతే చేస్తామా? నచ్చితే. ఇప్పుడు లోకంతో నువ్వు స్నేహం చేసావంటే లోకం నీకేమైంది? నచ్చింది, అందుకే ఫ్రెండ్షిప్ చేసావు. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే లోకంతో ఫ్రెండ్షిప్ చేసావో నీ దృష్టి అంతా లోకం మీద ఉంది. ఇప్పుడు దేవునితో నీకేమొస్తుంది? శత్రుత్వం వస్తుంది. లోకంతో ఫ్రెండ్షిప్ చేస్తే నీ దృష్టి లోకం మీద ఉంది. ఇప్పుడు దేవునితో శత్రుత్వం వస్తుంది. దేవునితో స్నేహం చేస్తే నీకు లోకంతో శత్రుత్వం. లోకంలో ఎవరు నిన్ను పొగడరు, లోకంలో నిన్ను ఎవరు గణపరచరు, లోకంలో నీకు సత్కార్యాలు సన్మానాలు ఉండవు. వీడందరికీ విరోధం రా, అన్నీ వద్దంటాడు. ఎప్పటి నుంచో వస్తున్న తాత ముత్తాతల ఆచారాలన్నీ వీడు పాటించడు, తీసేస్తాడు, వద్దంటాడు. అది ఎందుకు చేయాలో వాళ్ళకి తెలియదు, ఎవడు పెట్టాడో తెలీదు, దాని వెనకున్న కారణం ఏంటో తెలీదు. కానీ మా తాత చేశాడు, మా ముత్తాత చేశాడు, మేము చేస్తాం అంటాడంతే. దాని వెనకున్న రీజన్ తెలియపోయినా, అది పారంపర్య ఆచారం అని వాళ్ళకి తెలిసినా దాన్ని పాటిస్తూనే ఉంటాడు. దాన్ని వ్యతిరేకించామనుకో ఏమంటారు? అందరికీ వీడు విరోధి, వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఊరందరిది ఒకదారి, వీడు ఉలిపి కట్టేది ఒకదారి అంటాడు. అందుకే ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? యాకోబు పత్రిక కదా, 1వ అధ్యాయము 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపచేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించున అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనిచున్నారా అంటున్నాడు. ఈ లోకంతో స్నేహం చేస్తే ఏంటంట? దేవునితో వైరం. ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఇక్కడ లోకం మీద నీ దృష్టి పడితే నీకు దేవుని దృష్టి నీ మీద ఉండదు. లోకమంతా నీకు వ్యతిరేకమైన దేవుని దృష్టి నీ మీద ఉంటే చెప్పండి, నీకెవడో ఏమీ చేయలేడు. అది దేవుడు పర్మిషన్ ఇస్తేనే జరిగింది. యోబు గారిలాగా నువ్వు దేవుని పైన దృష్టి ఉంచి పైన ఉన్న వాటి మీదే నువ్వు మనసు పెడితే నీకు ఎవడి దిష్టి తగలదు. అందరి దిష్టి నీకు తగులుతుందంటే నువ్వు లోకంతో ఫ్రెండ్షిప్ చేసావని అర్థం. అర్థమైందా? కాబట్టి మన దృష్టి దేని మీద ఉండాలి? దేవుని వాక్యం పట్ల ఉండాలి. అందుకే మన కంటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం చూడండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ చూచుదును. అలాగూ అంటే వేరే దృష్టితో కన్యకని ఎవరిని చూడకూడదని ఎవరితో నిబంధన చేసుకున్నాడంట? కన్నులతో. అంటే నీ దృష్టి లోకంలో ఎవరి మీద పడకూడదు. వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఎవరి మీద పడకూడదు. కాబట్టి నీ కంటితో నువ్వేం చేయాలి? నిబంధన
చేసుకోవాలి. 119 కీర్తన గ్రంథం 37వ వచనం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గములో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు ఏమన్నా ప్రార్థన ఏం చేస్తున్నాడు భక్తుడు? లోకములో ఉన్న వేస్ట్ అంతా నాకు వద్దు, నా కళ్ళు పక్కకు మరుచు, నా కళ్ళు తిప్పి వేయము. లోకంలో ఉన్నదాన్ని దేని మీద నేను దృష్టి పెట్టకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి. మనం ప్రభా నాకు అది కావాలి ఇది కావాలని మనం దేవుడినే నా దృష్టి దేని మీద ఉందో నీ దృష్టి కూడా దాని మీద పెట్టంటున్నాం. మన దృష్టిని బట్టి దేవుని దృష్టి కూడా మన వైపు మళ్ళించుకోవటానికి చూస్తున్నాం. దేవుడు ఏమంటున్నాడు? లోకములో ఉన్న వాటిని చూడకుండా, లోకంలో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయని భక్తుడు దేవుడితో చెప్తున్నాడు. నా వల్ల కావట్లేదయ్యా తిప్పుకోవటం, నువ్వే నా కన్నులు తిప్పివేయమని భక్తుడు బ్రతిమలాడుతున్నాడు. 18వ అధ్యాయం మత్తయి సువార్త. అవసరమైతే కంటిని ఏం చేయమంటున్నాడో చూద్దాం. 8-9 వచనాలు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 8-9 వచనాలు. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని నరికివేయము, నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే గుడ్డివాడవుగాను అంగహీనుడవుగాను జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి నిత్యాగ్ని నరకములో పడవేయబడుట కంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే, లోకంలో వాటి మీద నీ కన్ను దృష్టి పెడితే పీకేసుకో అంటున్నాడు. పీకేసుకుంటే నిజంగా పీకోమని కాదు, కానీ దృష్టి మరల్చుకో అని అర్థం. చేతులు నరికేసుకో, కాళ్ళు నరికేసుకో అంటే అర్థం ఏంటంటే లోకం ఆశల కొరకు నువ్వు ప్రాకులాడొద్దు అని అర్థం. ఖచ్చితంగా నీకు దిష్టి దెబ్బ తగిలింది. దీన్ని నివారించే యంత్రం ఇంకేమీ లేదు, వాక్యం తప్ప. ఎందుకంటే ఎవడిని మింగుదునా అని అపవాది గర్జించు సింహంలాగా తిరుగుతా, ఆడి దృష్టి అంతా మన మీదే ఉంది. ఆడి దృష్టి దెబ్బకు నిలబడగలిగిన వాళ్ళు, తప్పించుకునేవాళ్ళు ఎవరు లేరు. అందరి మీద వాడి దృష్టి ఉంది. ఎవరిని పడగొడదామని చూస్తాడు, ఎవరిని మింగుదామని చూస్తాడు. నువ్వు భక్తిగా ఉంటే ఇంకా నీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైద్ది వాడికి. దానికి ఒకటే దిష్టి నివారణ యంత్రం. నువ్వు దేవుని దృష్టిలో ఉండాలి, నువ్వు దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలి. యోబు గారి గురించి ఏం చెప్పాడు దేవుడు? నా కుమారుడైన యోబు సంగతి ఆలోచించితివా? 1వ అధ్యాయంలో చెప్తాడు. 11వ వచనం అనుకుంటా, 10-11 వచనం యోబు గ్రంథం 1వ అధ్యాయంలో. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 8వ వచనం చూడండి ఒకసారి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడయ్యుండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడు లేడు అని అడుగగా, చాలమ్మ. దేవుడు ఏం చెప్పాడు అపవాదితో? నా కుమారుడైన యోబు సంగతి ఆలోచించిదా? చూసావా, యోబుని దృష్టి ఉంచావా అంటే, ఎన్నోసార్లు దృష్టి పెట్టాను, చుట్టూ కంచెంద వెళ్ళలేకపోయాను అన్నాడు. యథార్థవంతుడు న్యాయవంతుడు అయ్యుండి దేవుని యెడల భయభక్తులు కలిగి చెడుతనమును అంటే యోబు గారి దృష్టి ఎక్కడ ఉంది? దేవుని మీద ఉంది. సాతాను గారి దృష్టి యోబు గారి మీద ఉంది, కానీ ఏమీ చేయలేకపోయాడు. అర్థమైందా? అంటే దేవుని యెడల భయభక్తులు కలిగి ఉంటే, దేవుని దృష్టి మన మీద ఉంటే మనకి ఎవడి దృష్టి తగలదు. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం, కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి ప్రియులారా. కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 13-14. యెహోవా
ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. అంటే ఆయన అందరినీ చూస్తున్నాడు. అదే టైంలో అపవాదిగాడు కూడా అందరినీ చూస్తున్నాడు. ఇప్పుడు అపవాది దృష్టి మన మీద పడకుండా దేవుని దృష్టి మన మీద పడాలంటే, అపవాది దిష్టి మనకు తగలకుండా ఉండాలంటే మనం దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడటం అంటే దేవుడా అని అలా పైకి చూడటం కాదు. దేవుని వైపు చూడటం అంటే ఆయన మాటలు చెవిన పెట్టి వాక్యానుసారంగా మనం బతికినప్పుడు అపవాదిగాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకే ప్రమాదం ఉండదు. ఇంతకీ దిష్టి దెబ్బ తగిలిద్దా తగలదా? ఇన్ని మాటలు విన్న తర్వాత చెప్పండి, తగిలిద్దా? తగిలిద్ది. మనుషులు దృష్టి పెడితే దానివల్ల కీడు తగిలిద్ది, మనకి ఏదో ఒకటి కీడు చేస్తారు. కాబట్టి మనుషుల దృష్టిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడిన ఒక మాట మనం చూడగలిగితే 12వ ఏట లూకాసు వార్తలో ఆయన ఎలా ఎదిగాడంట? లూకాసు వార్త 2వ అధ్యాయము 51, 52 చూద్దాం. తల్లిదండ్రులకు లోబడ్డాడు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నీ హృదయంలో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. మనుషుల దయ కూడా కావాలా? నీ మీద వ్యతిరేకంగా వాళ్ళు దృష్టి పెట్టకూడదా? పెట్టకూడదంటే వాళ్ళకు వ్యతిరేకమైన పనులు మనం చేయకూడదు. వీళ్ళు మేలు చేసేవారు అనిపించుకోవాలా వాళ్ళ దృష్టిలో మనం. వీళ్ళు కీడి చేసేవారు అనిపించుకుంటున్నారు ఈరోజు క్రైస్తవులు. బలవంతపు మత మార్పిళ్ళు అనే ఫీలింగ్ వాళ్ళకి ఎందుకు కలిగింది? మా దగ్గరికి రండి మీకు రోగాలు తగ్గుతాయి, మా దగ్గరికి రండి మీకు ఏదో ఇచ్చేస్తాం అని ఆశలు చూపించి క్రైస్తవంలోకి దించుతున్నారు. ఉన్న వాస్తవాన్ని చెప్పి ఇదిగో మరణం తర్వాత బతుకుంది, ఆ బ్రతుకులో పాపంతో ఉంటే నరకానికి వెళ్ళిపోతారని బైబిల్ చెప్తుంది. నువ్వు మరణం తర్వాత ఆ బ్రతుకుని పరలోకం చేర్చుకోవాలంటే ఇప్పుడు నువ్వు చేసిన పాపాలన్నిటికీ క్షమాపణ యేసుక్రీస్తు ద్వారా దేవుడిచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దానికోసం నమ్ముకోండి అని సువార్త చెప్పాలి. లేదండి అట్లా చెబితే ఎవడొస్తాడండి అంటే వచ్చేవాడు వస్తాడు. అబద్ధం చెప్పి రప్పించమన్నాడా దేవుడు? చెప్పండి, అబద్ధాలు చెప్పి క్రైస్తవులకు తీసుకురామన్నాడా? అలా దేవుడు చెప్పకపోయినా వీళ్ళు సొంత ఆలోచన చేసి అప్పుడు జరిగినాయి కాబట్టి స్వస్థతలు అవన్నీ ఇప్పుడు కూడా అలాగే జరుగుతాయని నూనె రాసేవాడు ఒకడు, ఖర్చు వేసేవాడు ఒకడు, ప్రవచనాలు చెప్పి స్వార్థంతో బాగు చేస్తామని చెప్పేవాడు ఒకడు, ఇలా లేనిపోని అన్నీ కల్పించడం వల్ల వాళ్ళల్లో క్రైస్తవం మీద ఏమొచ్చింది? వ్యతిరేక దృష్టి వచ్చింది. దాంతో ఎంతోమంది దిష్టి దెబ్బ తగిలి చచ్చిపోతున్నారు. నీకు అర్థమైందా? అదే మనుషుల దయందు మనం వర్ధిల్లాలంటే నువ్వు ఉన్న వాస్తవాన్ని చెప్పు. దేవుడు ఎంత ప్రేమమయుడు, ఏమేమి మనకి ఇచ్చాడో, మనల్ని ఎలా కాపాడుతున్నాడో ఇవన్నీ చెప్పు. పౌలు గారు అదే చెప్పాడు. ఆకాశాన్ని భూమిని సృజించి మనకు వర్షాన్ని వీటన్నిటినీ ఋతువులను పంపిస్తూ మనకి ఆహారాన్ని పండిస్తూ మన హృదయాల్ని సంతృష్టితో నింపుతున్నాడు. ఆయనే దేవుడని పరిచయం చేశాడు ఏమీ తెలియని వాళ్ళకి. మనమేమో యేసుక్రీస్తు వారు స్వస్థపరిచే దేవుడనే చెప్తున్నాం, అలాగే పరిచయం చేస్తున్నాం. ఆత్మను స్వస్థపరుస్తాడన్న విషయం చెప్పట్లా. అందుకే ప్రజల దృష్టి క్రైస్తవుల మీద ఎలా ఉంది? వ్యతిరేకంగా ఉంది. అందుకే క్రైస్తవులు అంటే చిన్న చూపు, అసహ్యమైన చూపు చూస్తున్నారు. వాళ్ళ దృష్టి క్రైస్తవుల పట్ల ప్రశాంతంగా ఉండాలంటే, వాళ్ళు మనకు విరోధులు కాదు మేలు చేసేవారనే ఆలోచన రావాలంటే మనం వాక్యానుసారంగా బతకాలి, దేవుని దృష్టిలో మనం ఉండాలి. అప్పుడు క్రైస్తవ్యం విస్తరిస్తుంది. ఎవరి దృష్టి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా రాదు, వచ్చిన పని చేయదు. అర్థమైందా? కాబట్టి మనం ఎవరి దృష్టిలో ఎలా ఉండాలి, దేవుని దృష్టిలో ఎలా ఉండాలి, మనుషుల దృష్టిలో ఎలా ఉండాలి, సాతాను దృష్టిలో ఎలా ఉండాలి, మన దృష్టి ఎవరి మీద ఉండాలి? దేవుని మీద, లోకం మీద. ఇవన్నీ ఆలోచించుకుంటే మనకి ఎవరి దృష్టి
తగలకుండా కాపాడే దిష్టి నివారణ యంత్రం ఆయనకుంది. చివరిగా కీర్తన గ్రంథంలో ఒక మాట చూసుకొని ముగించుకుందాం. 91వ అధ్యాయము. దిష్టి నివారణకి యంత్రం దేవుడు ప్రవేశపెట్టిన సూత్రం. 91:1 నుంచి చదువుదాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను, మహోన్నతుని చాటున, దేవుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రాంతి తీసుకునేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు అని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి, అంటే వేటకాడు ఉరి పెడతాడా? చూపు పడింది ఏదో జంతువు మీద, అది ఉరిలో చిక్కాలని ఉరిపెట్టి వస్తాడు. ఇప్పుడు మనకు కూడా ఉరిపెట్టేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఆ ఊరిలో మనం పడకుండా ఉండాలంటే ఎవరు తప్పిస్తారు? దేవుడు తప్పిస్తారు. ఆయన పెద్ద కోట అంట మనకి. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయానికైనా, పగటి వేళ కలుగు ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనా, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడవు. భయపడిపోతున్నావు అంటే అర్థం ఏంటి? దేనికైనా చెప్పండి. దేవుని దృష్టి నీ మీద ఉన్న విషయం నువ్వు మర్చిపోయావు. నీకు ముఖ్యంగా దేవుని మీద దృష్టి లేదు. ప్రతిదానికి భయపడిపోయి వణికిపోతున్నావు అంటే దేవుడు కాపాడుతాడో కాపాడో. ఎంత అల్ప విశ్వాసం అండి దేవుడి మీదే. ఆయన సర్వశక్తి సంపన్నుడు. సర్వశక్తిమంతుడైన దేవుడికి అసాధ్యమైంది ఏది లేదనే విశ్వాసం మనలో లేనప్పుడు అన్ని భయాలే మనకి. రాత్రిపూట ఎక్కడో బయట పెద్ద శబ్దం అయిందనుకోండి, వెంటనే వణికిపోయి చలిజారం వచ్చిద్దాము కదా. ఏదో గజ్జల మోత వచ్చిందనుకోండి కదా, దెయ్యం మా ఇంటి ముందుగా నడిచి వెళ్ళిపోయిందని వణికి చేస్తారు. 1-2 పడిపోతాయి బెడ్ మీదే. అదే దేవుని మీద విశ్వాసం ఉంటే ఏ తెగుళ్ళు ఏ భయాలు లేకుండా కాపాడతాడంట. రాత్రివేళ, పగటి వేళ, మధ్యాహ్నం సమయంలో, చీకటిలో సంచరం ఎప్పుడు ఏదొచ్చినా నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. ఏమండి, ఎన్ని అవకాశాలు చూడండి మనకి. దేవుని దృష్టిలో మనం యథార్థంగా భక్తిగా ఉంటే అసలు దేనికి చెల్లించం. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. దేనికి భయపడరంట. అంత ధైర్యం మనకు కావాలంటే దేవుడు ఉన్నాడు, నేను దేవుని ఆధీనంలో ఉన్నాను, దేవుని దృష్టి నా మీద ఉంది, ఆయన దృష్టి నుంచి నన్ను ఎవడు ఏమీ చేయలేడు. రోమపత్రికలో కూడా అంటాడు 8వ అధ్యాయంలో, క్రీస్తు యేసునందు ఎవరో వేరుపరచలేరు ఆయన ప్రేమ నుండి అనే మాట ఉంటుంది. 8వ అధ్యాయము రోమపత్రిక 36 అనుకుంటే చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? క్వశ్చన్ చేస్తున్నాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. అంటే ఏది ఎడబాపదా? దేవుడు ప్రేమ నుంచి ఏది ఎడబాపదనే ధైర్యం మనకుంటే ఇంకా దేని గురించి చింత? ఇలా అంటాడు అడ్వర్టైజ్మెంట్లో కదా, చింత ఎందుకు దండగా కేను ఒక్కపడి మనకి. ఇది కేను ఒక్కపడి కంటే చీపా దేవుడు? కేను ఒక్కపడి ఉంటేనే చింత వద్దు అంటున్నాడు వాడు. మరి సర్వలోకాలని కలిగించిన సర్వాధిపతి సర్వ శక్తిమంతుడైన దేవుడు మన పక్షంగా ఉంటే అస్సలు చింత ఉండొచ్చా? అయినా చింతపడుతున్నావంటే నీకు వాడి దృష్టి పడిందన్నమాట నీ మీద కదా. ఎందుకంటే నీకు లోకం మీద దృష్టి ఉంది కాబట్టి నీ మీద వాడి దృష్టి పడింది. అందుకే దిష్టి దెబ్బ విలవెల్లాడుతున్నావు, కొట్టుకులాడుతున్నావు కదా. దిష్టి దెబ్బ తగిలిందయ్యా మా పిల్లోడు ఏందో కడుపులో నొప్పితో విలవెల్లాడిపోతున్నాడంటే ఆడెవడో దిష్టి పెట్టా అంటే వీడు కడుపులో నొప్పి అంట. అది కాదు, నీ దృష్టి లోకం మీద ఉంది. అందుకే నీకు ఏదేదో అయిపోతుంది కదా. దిష్టి తగిలిందని మనం ఏదేదో తిప్పేసి తీసినా ఏం బాదు
నీ దృష్టి లోకం మీద నుంచి దేవుని వైపు ఎప్పుడైతే మళ్ళుతుందో అప్పుడు దేవుని దృష్టిలో చల్లగా ఉంటాం. దేవుడు మనల్ని చల్లగా కాపాడుతాడు. కాబట్టి దిష్టి నివారణ యంత్రం నీకు లేకపోతే ఈరోజే దేవుని దగ్గర అది కొనుక్కోండి. అది కట్టుకుంటే ఇంకెవరో నీకు ఏ దిష్టి పెట్టరు. అర్థమైందా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. లోకంలో ఎన్నో ఆచారాలు, ఎన్నో సాంప్రదాయాలు, ఎన్నో పారంపర్య ఆచారాలు, ఎన్నో మానసికంగా మమ్మల్ని కృంగదీసే విషయాలు జరుగుతున్నాయి. మీ వాక్యం ఎంతో గొప్పది నాయన. మీ సన్నిధిలో ఎలాంటి భయము, ఎలాంటి బెదురు, ఎలాంటి వణుకు మాకు ఉండదని తండ్రి, మీరు రెక్కలతో మమ్మల్ని కాపాడతారని, మీ నీడన మేము నివసిస్తే మాకు ఎలాంటి దిగులు ఉండదని ఎంతో ధైర్యాన్ని ఇచ్చిన మాటలు మాకు తెలియచేశారయ్యా. అందుని బట్టి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, లోకమైతే చిన్న చిన్న వాటికే బెదిరిపోతుంది. ఎవరెవరో చూసిన చూపును బట్టి వణికిపోతూ వాళ్ళ దృష్టిని బట్టే మా పిల్లలా అయింది, మా వాడికి ఎలా అయింది అని దృష్టిని తీసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదంతా ఒట్టి బూటకమని, నిజమైన దృష్టి అంటే ఏంటో, దృష్టి వెనకాల ఉన్న ఆలోచన ఏంటో, మనిషిలో ఎన్ని రకాల చూపులు ఉన్నాయో వీటన్నిటినీ మేము ఆలోచించాం. దయగల తండ్రి, యోబు గారి గురించి ఆలోచించాం. ఆయనకి ఎంతమంది ఎంత దిష్టి పెట్టినా ఏమీ జరగలేదు. కారణం, మీ దృష్టిలో అతను యథార్థవంతుడుగా ఉండి భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన భక్తుడు కనుక ఎవరి దృష్టి వాళ్ళ మీద పడకుండా చుట్టూ కంచి వేశారు. మేము కూడా అలాంటి స్థాయిలో ఎదగటానికి మీ వాక్యంతో మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ఆయన. ఈ మాటల చేత ఒకరినొకరు ఓదార్చుకుంటూ మీ దృష్టిలో మేము భక్తులుగా కనపడే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, విన్న మాటలు దుష్టుడికి అప్పగించకుండా వాక్యానుసారంగా మేము బ్రతకటానికి మాలో ఉన్న పరిశుద్ధాత్మకు అప్పగించుకొని వాక్యానుసారమైన జీవితాన్ని మేము కొనసాగించడానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. తిరిగి ఎవరి గృహాలకు వారిని చేర్చండి. మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మంగళవారం మరొకసారి మరి గుంటూరులో జరగబోయే మహేంద్ర గారి గృహంలో జరగబోయే సువార్త కూడికలో మేము పాల్గొనటానికి సహాయాన్ని దయచేయమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరికన్నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.